హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు టిఫిన్కి పెసరట్టు వేద్దాం అనుకుంటున్నానండి. అందుకోసం నేను నైట్ పెసరపప్పు నానబెట్టుకున్నానండి. అది మార్నింగ్ చూడండి ఈ విధంగా ఉంది. మిక్సీ పడడానికి మిక్సీ గిన్నెలోకి పెసరపప్పుని తీసుకుంటానండి. నైట్ నానబెట్టానండి. అందులో కొంచెం బియ్యం కూడా వేసానండి. ఎందుకంటే కొంచెం పెసరట్టు క్రిస్పీగా రావడానికి కొంచెం బియ్యం వేసాను. మిక్సీ పడుతున్నాను చూడండి. మిక్సీ పడుతున్నాను. అందులోకి కొంచెం అల్లం తీసుకుంటున్నాను చూడండి. 2-3 ముక్కలు అల్లం తీసుకుంటున్నాను. అలాగే 2-3 పచ్చిమిర్చి చీలికలు తీసుకుంటున్నాను చూడండి. బాగుంటుందండి, పెసరట్టు టేస్ట్గా ఉంటుంది. చూడండి, పచ్చిమిర్చి కూడా వేసానండి. ఇప్పుడు మిక్సీ పట్టి బ్యాటర్ రెడీ చేసుకోవాలండి. పిండి చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది చూసుకోండి. పసుపు వేస్తున్నాను కొంచెం అండి, ఎందుకంటే మంచి కలర్ రావడానికి కొంచెం పసుపు తీసుకుని, అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను చూడండి. మిక్స్ చేయాలండి. ఇప్పుడు సాల్ట్ వేసాక బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండి విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని చూడండి పిండి వేస్తున్నాను, స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి. పెసరట్టుని బాగా వచ్చింది కదండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. చూడండి జీలకర్ర కూడా వేస్తున్నానండి. జీలకర్ర కూడా వేస్తాను. జీలకర్ర వేసుకుని కొద్దిగా ఆయిల్, కొంచెం ఆయిల్ 2-3 చుక్కలు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి. స్ప్రెడ్ చేసి కాలనివ్వాలండి. బాగా మంచి కలర్ వస్తుందండి. పెసరట్టు కలర్ వచ్చే వరకు కాలనివ్వండి. చూడండి తిప్పుతున్నాను చూడండి. మంచి కలర్ వచ్చింది కదండి, క్రిస్పీగా ఉంటుంది. అలాగే పల్లీ చట్నీ కోసం పల్లీలని వేపుతున్నాను చూడండి. 2 పచ్చిమిర్చి వేసానండి. సిమ్లో పెట్టి వేపాలండి, ఎందుకంటే పల్లీలు బాగా వేగాలంటే సిమ్లో పెట్టండి. చూడండి ఈ మంచి కలర్ వచ్చింది. ఇలా కలర్ వస్తే బాగా వేగినట్టండి. బాగా వేయించుకున్నాక మిక్సీలో తీసుకుని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పడుతున్నాను చూడండి. కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పడుతున్నాను. ఈ విధంగా ఉంది. కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ వేస్తున్నాను చూడండి. కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పడుతున్నాను. ఈ విధంగా రెడీ అయిందండి. చూడండి వేడి వేడి పెసరట్టు ప్లేట్లో సర్వ్ చేసుకుని విత్ పల్లీ చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మీ పిల్లలకి పెసరట్టు చేసి పెట్టండి. బాయ్.